పార్వతి పరమేశ్వరుల లెక్క మన అల్లుడు మన బిడ్డ ఎంత మంచిగున్నారో. మొత్తానికి పీటల దాకా వచ్చింది. ఇలాగే పెళ్లి పీటల దాకా వెళ్ళిపోతే నా లైన్ క్లియర్ అయినట్టే. అయ్యా, వధువరుల తల్లిదండ్రులు కూర్చోండి, లగ్నపత్రికలు మార్చుకోవాలి. అయ్యా, రుద్రమనేని శ్రీనివాస్ మాధవిల ఏకైక పుత్రుడు చిరంజీవి రుద్రమనేని అర్జున్కు, వరంగల్ దాసన్న జలజల ఏకైక పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వనజతో వివాహం జరిపించుటకు నిశ్చయించడమైనది. ఇప్పుడు నిశ్చితార్థ ఉంగరాలు మార్చుకుంటే ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ఆ వేలుకున్న ఉంగరాన్ని తీయండి అయ్యా. అయ్యా, మిమ్మల్ని తొందరగా తీయండి అయ్యా. అరే ఉంటే ఏమైంది పంతులు, ఆ ఉంగరం అట్లనే ఉండని, నా బిడ్డ ఇంకో ఏలికి ఉంగరం దొరుకుతుంది. ఈ పాణిగ్రహణ సమయంలో ఈ వేలికే ఉంగరాలు మార్చుకోవడంలో ఒక అంతరార్థం ఉందయ్యా. ఈ ఉంగరపు వేలికి తాకే ప్రతి స్పర్శ హృదయానికి నేరుగా చేరుతుందట. అందుకే జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్న వధువరులు దూరంగా ఉన్నా తమ మనసులోని ఇష్టాన్ని, ప్రేమని ఈ ఉంగరం రూపంలో నీచెంతనే ఉంటానని చెప్పడానికి ఈ వేలికి తొడుగుతారు. గట్లనా? అయితే తీయలుడు. ఏందలుడు గమ్మునున్నవేంది? సరే నేను తీస్తా ఉండు. ఇది నాలో ఒక భాగం మావయ్య. వేరుపడడం అంత సులభం కాదు. సరే 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 బిడ్డ, ఆ ఉంగరం జర వెనకకు నువ్వు.
అయ్యా, మీరు ఈ ఉంగరాన్ని అమ్మాయికి తొడగండి. అరే ఏమైంది బావా, సోంచా ఇస్తున్నావు? తొడుగు బావా. అరే తొడుగు బావా. ఏంది గట్ల చూస్తున్నావు? తొడుగు బావా. ఉంగరం తొడిగేసిండు. అయ్యా, ఇంతటితో నిశ్చితార్థ కార్యక్రమం పూర్తయింది. ఇగో పంతులు, ముహూర్తం ఎప్పుడో చెప్పయ్యా. ఇందాకే చెప్పాను కదయ్యా, సరిగ్గా ఇక్కడికి 7 దినముల తర్వాత అనగా వచ్చే సోమవారం నాడు వివాహానికి దివ్యమైన ముహూర్తం ఉంది. ఇంకేంది, ఆ ముహూర్తమే కాజేయి. ఇంకేముంది, రేపటి సంధి ఇంట్లో పెళ్లి సందడి కల్పించాలా? చూడరా, అందరి మొహాల్లో ఆనందం చూడు. ఈ సంతోషం కోసమే కదరా నేను ఇదంతా చేసింది. అనగనగా ఒక నిండు చందమామ నిరుపేద కలువతో చెలిమి చేసెనమ్మా. అంతలోనే తెలవారిపోయెనమ్మా. ఆ కన్నె కలువ కల కరిగిపోయెనమ్మా. పచ్చని జంటను విడదీసిన ఆ పాపం ఎవరిది? పచ్చని జంటను విడదీసిన ఆ పాపం ఎవరిది? కథ మొదలవగానే కాలం కత్తులు దూసింది. కథ మొదలవగానే కాలం కత్తులు దూసింది. అనగనగా ఒక నిండు చందమామ నిరుపేద కలువతో చెలిమి చేసెనమ్మా. గుప్పెడంత గుండెల్లో ఉప్పెనైన సంద్రంలో చిక్కుకున్న ఈ చిన్నాశకి శ్వాస ఆడదే. దిక్కులన్నీ చూస్తున్నా, నింగిని నిలదీస్తున్నా, దిక్కులేని దిగులు ప్రశ్నకి బదులు దొరకదే. చిరునవ్వులు పూసిన మంట ఇది, కన్నీటిని కోరని కోత ఇది. చిరునవ్వులు పూసిన మంట ఇది, కన్నీటిని కోరని కోత ఇది. ఓటమై ముగిసెన గెలుపుగా మిగిలెన జాబిలి వెన్నెల మాటున రేగిన జ్వాల లాంటి వింత బ్రతుకునాది.
లిఫ్ట్ చేశారా సార్? చెప్పు బద్రి. ఫ్లైట్ వెళ్ళిపోయింది సార్. ఎయిర్పోర్ట్ దగ్గర టిక్కెట్లు పట్టుకొని మీకోసం ఎదురు చూస్తున్నాను సార్. ఇందాకటి వరకు వస్తున్నాను బద్రి అని చెప్పి సడన్ గా హ్యాండ్ ఇచ్చారేంటి సార్? ఏమైంది సార్? అంతా ఓకే కదా? నేను రావాలని అనుకున్నాను బద్రి, కానీ రాలేకపోయాను. అర్థం కాలేదు సార్. ఐఎమ్ సారీ బద్రి, ఇప్పుడు నేనేం చెప్పలేను. బద్రి, నాకు చిన్న సాయం చేస్తావా? చెప్పండి సార్. నాకు అమృత అగర్వాల్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలి బద్రి. ఏం డీటెయిల్స్ సార్? తన ఐడెంటిటీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కావాలి. అంటే లైసెన్స్, పాన్ కార్డ్, ఓటర్ కార్డు లాంటివే కదా సార్? అవును బద్రి, నీకు పాసిబుల్ అవుతుందా? సార్, అమృత అగర్వాల్ని పట్టుకోవడం కోసం ఎంత ఇంపాసిబుల్ అయినా పాసిబుల్ చేస్తాను సార్. బద్రీనాథ్ సార్ ఇక్కడ నాకు చెప్పారు కదా, ఇక నాకు వదిలేయండి. మీరు అడిగినవన్నీ కలెక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ బద్రి. ఓకే సార్. ఎక్కడున్నావు అంజలి? चांस मिल गया तो नंबर 1 पे बैठेंगे. అబ్బా చంపేస్తుందిరా, చెప్పిందే చెప్పి విసిగించేస్తుంది. अरे ओ रౌడీస్ क्या देख रहा रे? సినిమాలో మీలాంటి రౌడీస్ ని ఇలాగే తంత. మర్యాదగా నన్ను విడిచిపెట్టకపోతే ఒక్కొక్కరిని ఫుట్బాల్ తన్నినట్టు తన్నారంటే ఎగిరి పడతారు. అరే ఏంది మేడం, నువ్వేమన్నా తెలుగులో విజయశాంతి అనుకున్నావా? కన్నడలో మల్లేశ్వరం అనుకుంటున్నావా? హే కృష్ణ, ఈ మైండ్ లేని వాళ్ళకి నువ్వైనా చెప్పు భగవాన్ ప్లీజ్. జర సునో భాయ్, నేను చెప్పింది నిజం. నేను అమృత అగర్వాల్, బాలీవుడ్ కా బాద్షా, టాలీవుడ్ కా తానీషా. సమझे? అయితే ఏం చేయమంటావు మేడం? అరే ఓ పాగల్, ఏం మాట్లాడుతున్నావు? నేను కనిపించకపోతే ఇండస్ట్రీ పూరా పరేషాన్ అయిపోతుంది. నా మీద రకరకాల రూమర్స్ వచ్చేస్తాయి. మీడియా నా గురించి ఏదేదో ప్రచారం చేస్తుంది. నన్ను మీది బెహన్ అనుకొని విడిచిపెట్టండి. గట్లనా? అయితే మిమ్మల్ని కిడ్నాప్ చేసినందుకు మా అందరికీ కూడా మస్తు పబ్లిసిటీ వస్తుందన్నమాట. ఆహాహా, మీ గురించి మాట్లాడుకోవడానికి మీరేమైనా సెలబ్రిటీలా? ఎవరితోడైనా జంపు జిలా అని అనుకుంటారు, అంతే కదా మేడం? నీకు కొంచెం దిమాగ్ ఉందిరా బాయ్. ఇట్లా అయితే నా కెరీర్ బర్బాద్ అయిపోతుంది. టమాటా బాత్ అయితే విన్నాను గాని బర్బాత్ ఏంది మేడం? అరే పాగల్, నాది పరువు పోతుంది. అరే బాయ్, మీ అందరికీ సినిమాలో సైడ్ క్యారెక్టర్లు ఇప్పిస్తాను, నన్ను వదిలేయండి. అరే మేడం, మా బాస్ ఇచ్చే డబ్బులతో అందరం కలిసి మెయిన్ హీరోగా చేస్తాం. సైడ్ క్యారెక్టర్ చేసే కర్మేంది మాకు? రే, ఒక్కసారి మీరందరూ ఎలా ఉన్నారో అద్దంలో చూసుకున్నారా? హా, చాలా బాగున్నారు. పోసిపోయిన పిజ్జాలో, బూసు పట్టిన బర్గర్లో, ఖాళీ కాలని లెగ్ పీస్లో, మాడిపోయిన దోశలో, చిరిగిపోయిన చపాతీలో, ఉప్పు లేని పప్పులో, కూర లేని కూరలో చాలా బాగున్నారు. చిల్లర ఏడుకునే వాళ్ళలా, ఇంటి ముందున్న దిష్టి బొమ్మల్లా, గుడి మెట్ల దగ్గర అడుక్కునే వాళ్ళలా, చెత్త కుప్ప దగ్గర చిత్తు కాగితాలు ఏరుకునే వాళ్ళలా, సిగ్నల్స్ దగ్గర సిగరెట్ అమ్ముకునే వాళ్ళలా, బస్ స్టాండ్ లో బొట్టోని అమ్ముకునే వాళ్ళలా, మార్కెట్ లో కూరగాయల దొంగలా చాలా బాగున్నారు. ఇంకా చెప్పాలంటే
చలో ఇంకా చెప్పమంటారా? మీరు చూడటానికి క్లాస్ గా ఉన్నారు కానీ పక్క మాసు మేడం. ఇది నా సెకండ్ యాంగిల్, అందుకే మర్యాదగా చెప్తున్నా, నన్ను విడిచిపెట్టండి. బాస్ ఆర్డర్ లేదే విడిచిపెట్టాం. అరే ఎవడ్రా మీ బాస్? ఎక్కడున్నాడో పిలవండి. దొంగల ఎక్కడో దాక్కుంటే ఎలా? కలేజా ఉంటే నా ముందుకు రమ్మనండి. అమృత అగర్వాల్ ఇక్కడ. నా సంగతేంటో చూపిస్తా. తొందరగా రమ్మనండి. మా బాస్ ఎవరన్నా అడిగావుగా, ఇతనే మా బాస్. ఈ దిమాక్ లేని వాళ్ళకి నువ్వే నా హెడ్వి. నిన్ను చూస్తుంటే షోలే విలన్ కి తక్కువ, సోను సూద్ కి ఎక్కువలా ఉన్నావు. ఇంతకీ ఎవరు నువ్వు? నేనెవరో నీకు తెలీదా? అందుకే కదా అడిగా. నన్ను చూస్తుంటే నీకేం భయం అనిపించట్లేదా? నేను భయపెట్టే రకాన్ని, భయపడే రకాన్ని కాదు. हम डराते नहीं डरते, समझे? నువ్వు నన్ను చూడగానే పులిని చూసిన జింకల, పిల్లిని చూసిన ఎలుకల, గద్దని చూసిన కోడి పిల్లల, కొంగని చూసిన చేప పిల్లల గిలగిలా కొట్టుకుంటావు అనుకున్నానే. अरे कॉमेडी विलन का जैसे नहीं बात करना, सीधा सीधा बोलो. ఎవరు నువ్వు? నిజంగా నేనెవరో నీకు తెలీదా? లేకపోతే ఆ అరకులో జరిగిన యాక్సిడెంట్లో మొత్తం మర్చిపోయావా? అరే చాచా, ఏమీ మాట్లాడుతున్నావు? అరకు ఏమిటి, యాక్సిడెంట్ ఏమిటి? పాగల్ హో క్యా? ఏయ్ ఏయ్ ఏయ్